4th జూలై 1947 కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఒక మామూలు కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి తర్వాత రోజుల్లో కోస్టల్ ఆంధ్ర రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఆయనే వంగవీటి మోహన్ రంగా. విజయవాడ చరిత్రలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలోనే ఒక సెన్సేషన్ సృష్టించిన లీడర్. కానీ 1988 డిసెంబర్ 26 ఎర్లీ హవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? 26వ తేదీ తెల్లవారుజామున వంగవీటి రంగా హత్య గావించబడ్డారు. ఈ లీడర్ హత్య అనుకున్న అసలు నిజం ఏంటి? ఈ రోజు మన వీడియోలో రంగా గారి లైఫ్ స్టైల్, ఆయన పొలిటికల్ రైజ్ అండ్ ఆ రోజు నైట్ జరిగిన ఆ దారుణం కోసం పూర్తిగా తెలుసుకుందాం. ఇయర్ 1974 మోహన్ రంగా గారి జీవితం మార్చేసిన సంవత్సరం అది. ఆయన అన్న వంగవీటి రాధాకృష్ణ గారు చనిపోయారు. అన్న మరణం తర్వాత రంగా గారు మొదటిసారి పబ్లిక్ లో యాక్టివ్ అయ్యారు. ఆ టైంలో విజయవాడ ఎలా ఉండేదో తెలుసా? గ్రూప్ గొడవలు, లోకల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వీధి గొడవలతో సిటీ అప్పుడు హీట్ ఎక్కే ఉండేది. ఈ పరిస్థితుల మధ్యనే తన చుట్టూ ఉన్న ప్రజల కోసం నిలబడి రంగా గారు తన ప్రభావాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చారు. రంగా గారి పెరుగుతున్న ఇమేజ్ తోని విజయవాడలో ఒక పెద్ద పొలిటికల్ స్టామే స్టార్ట్ అయింది. అదే రంగా అండ్ దేవనేని కుటుంబం మధ్యలో పెరుగుతున్న గొడవలు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు. ఇది మొత్తం సిటీ యొక్క లా అండ్ ఆర్డర్ నే షేక్ చేసిన ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. ఈ గొడవల వల్ల అనేక దారుణమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. వీధి గొడవలు పెరిగాయి. సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ గొడవల మధ్యనే రంగా గారు తన పొలిటికల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 1985 లో విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా సభలో తన వాయిస్ ఎప్పుడు బోల్డ్ గానే ఉండేది. పోలీస్ యాక్షన్స్ పై క్వశ్చన్స్ రేస్ చేయడం, పేదలకి భూ పంపిణీ జరగాలని ఆయన గట్టిగా మాట్లాడేవారు. దీంతో ఆయన మాస్ లీడర్ గా ఇంకా స్ట్రాంగ్ గా ప్రజల గుండెల్లో నాటుకుపోయారు. రోజులు గడిచే కొద్దీ 1988 వచ్చేసరికి పొలిటికల్ టెన్షన్స్ ఇంకా పీక్స్ వెళ్ళిపోయాయి. ఆ సమయంలో రంగా గారు ఒక విషయం చెప్పారు. తనకి ప్రాణహాని ఉందని, తనని చంపడానికి కుట్ర జరుగుతుందని అలర్ట్ చేశారు. తన డిమాండ్స్ కోసం అండ్ తన రక్షణ కోసం ఆయన విజయవాడలో ఒక ఆమర నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. కానీ డిసెంబర్ 26, 1988 తెల్లవారు గంటల సమయంలో ఆయన దీక్ష శిబిరంపై సడన్ గా ఒక గ్రూప్ ఆఫ్ అటాకర్ క్యాంప్ లోకి దూసుకొచ్చారు. ఎవరు ఊహించిన విధంగా రంగా గారిపై దారుణంగా అటాక్ చేశారు. ఆ వైలెంట్ అటాక్ లో రంగా గారు అక్కడికక్కడే చనిపోయారు. ఈ న్యూస్ తక్కువ టైంలో విజయవాడ మొత్తం ఒక ఫైర్ లో వ్యాపించింది. రంగా గారి మరణం తర్వాత కోస్టల్ ఆంధ్ర అండ్ విజయవాడలో అగ్నిపర్వతం పదలైనట్టే వైలెన్స్ మొదలైంది. ఎక్కడ చూసినా కాలిపోయిన ఇల్లు, తగలబడుతున్న బస్సులు అండ్ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి విజయవాడలో ఎప్పుడు లేని ఒక లాంగ్ కర్ఫ్యూ ఇంపోజ్ చేయాల్సి వచ్చింది. ఈ దారుణంపై తర్వాత ఎన్నో లీగల్ కేసెస్ ఫైల్ అయ్యాయి. ఎన్నో సంవత్సరాలు ట్రయల్ జరిగింది. కానీ చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రూఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది అక్యూజ్డ్ కోర్టు నుండి ఎక్విట్ అయ్యారు. ఈ కేసు లీగల్ గా క్లోజ్ అయినా ఇప్పటికీ హిస్టారికల్ గా అండ్ పొలిటికల్ డిస్కషన్స్ లో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గా మిగిలిపోయింది. వంగవీటి మోహన్ రంగా అంత చిన్న వయసులోనే ఒక సెన్సేషన్ గా మారిన లీడర్. ఆయన పొలిటికల్ జర్నీ అండ్ ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి హిస్టారికల్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. See you in the next video.